శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హరిహర వీరమల్లు రిలీజ్ అయిన తర్వాత కొంచెం మిక్స్డ్ టాకే వచ్చింది. అంటే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఎఫెక్ట్స్ వర్క్స్ అని. సో ఇప్పుడు అప్డేట్ చేసి అంటే ఆ మిస్టేక్స్ అన్ని కూడా కరెక్ట్ చేసి వదిలారని కూడా తెలుస్తుంది. సో మరి అట్లా ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ఎట్లా ఉందని యాక్చువల్గా చాలా మంది ట్రోల్ చేశారు స్టార్టింగ్ లో. మిక్స్డ్ టాక్ కాదు, చాలా మంది పడని వాళ్ళు ఫ్లాప్ టాకే ఇచ్చేశారు. కాకపోతే సినిమా స్టోరీ పరంగానో లేకుంటే సినిమా పరంగానో ఇవ్వలేదు, ఒక విఎఫ్ఎక్స్ పరంగా ఇచ్చారు. చాలా మంది చందు రాక్ స్టార్ ఇచ్చాడని చెప్పేసి చెప్తున్నారు. అట్లాంటివి చాలా కామెడీగా కూడా చాలా వచ్చాయి. అట్లాంటివి పట్టించుకోకుండా మళ్ళీ దాన్ని రీలోడెడ్ చేశారు. ఒక మంచి ఎడిటింగ్ తోటి పంపించుంటారు. ఇప్పుడు చూస్తే తెలుస్తుంది బ్రో. కానీ బయట టాక్ అయితే మాత్రం ఇప్పుడు చాలా బాగుంది సినిమా అని చెప్పేసి ఒక మంచి బజ్ వస్తుంది. ఈ పరంగా అయితే సినిమా ఒక మంచి లాంగ్ రన్ అయితే అవ్వచ్చు. ఇప్పుడు చాలా మంది కూడా ఒక సినిమా, ఈ సినిమానే కాదు ఏ సినిమా వచ్చినా కూడా చిన్న చిన్న మిస్టేక్స్ వీలైతే చూపిస్తుంటారు తప్ప ఆ సినిమాలో స్టోరీ ఏంటి కథ ఏంటని కూడా ఎవరు బయటికి చెప్పరు. చెప్పిన వాడు గాడిద. ఎందుకంటే చెప్పిన వాడు ఎప్పుడు చేయడు బ్రో. నీకు చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. స్కూల్లో టీచర్లు కూడా నువ్వు ఐఏఎస్ అవ్వు ఐపీఎస్ అవ్వు అని చెప్పేసి నీకు చదువు నేర్పిస్తున్నావు. వాళ్ళు ఎందుకు అవ్వలేదు బ్రో? అంతే, చెప్పిన వాళ్ళు చెప్తూనే ఉంటారు. అవన్నీ పట్టించుకుంటూ వెళ్తే అసలు ఏం అవ్వదు. నువ్వు ఏమవ్వాలో లాస్ట్ లో ఏమైతుందో అదే అవుతుంది బ్రో. మరి పుష్పకి రీలోడెడ్ ఇచ్చారంటే ఒక కాజ్ ఉంది అక్కడ. ఆల్రెడీ సినిమా హిట్ అయింది కాబట్టి పుష్ప 2కి రీలోడెడ్ అని చెప్పి రిలీజ్ చేశారు. ఫ్లాప్ సినిమాకి రీలోడెడ్ అని చెప్పి రిలీజ్ చేస్తే ఎందుకు ఇవ్వద్దు? ఎందుకంటే ఇప్పుడు సినిమాకి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని చెప్పారు. ఆ మిస్టేక్స్ ని వాళ్ళు క్లియర్ చేసి మళ్ళీ ఇస్తున్నారు. అవుట్ ప్రింట్ మిస్టేక్ ఉందని చెప్పారు, దాన్ని తీసేసి మిస్టేక్ లేని మళ్ళీ వాళ్ళు ఎడిటింగ్ చేసి మళ్ళీ ఇస్తున్నారు. అంతే. సో అంటే పుష్ప కంటే ఏదో కాజ్ ఉంది అక్కడ. హిట్ కొట్టింది పుష్ప కాబట్టి రీలోడెడ్ ఇచ్చారు. కానీ ఇక్కడ టాక్ రాలేదు, మొత్తం నెగిటివ్ టాక్ వచ్చింది కదా. మరి వెళ్తారా మళ్ళీ జనాలు థియేటర్ వరకు? వెళ్ళొచ్చు బ్రో. ఇద్దరు వెళ్ళినా చాలు బ్రో. ఇద్దరు వచ్చి పాజిటివ్ టాక్ చెప్తే, నెగిటివ్ టాక్ చెప్పినప్పుడు 10 మంది అయిపోయినప్పుడు, పాజిటివ్ టాక్ చెప్పినప్పుడు 3 వెళ్తే చాలదా బ్రో? అంతే.